తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్కారం. నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాట్లాడ జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడిచ్చింది. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటుంది. మాట్లాడితే ఒక పద్ధతి ఆలోచన ఉండాలి. నిన్నమొన్నటి దాకా అధికారం ఉన్నది వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వర్షాకాలం తర్వాత వచ్చింది. గడచిన వర్షాకాలంలో వచ్చినటువంటి రిజర్వాయర్లో ఉన్న నీళ్లు, అది కృష్ణా నది సంబంధించినటువంటి జూరాలైనా, శ్రీశైలమైనా, నాగార్జునసాగర్, గోదావరి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు. మరి నీళ్లు మీరు అధికారులకు వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు గత సంవత్సరం ఉదాహరణకు ఒక మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకం ఇప్పుడు తీసుకుంటేనే 8 లక్షల ఎకరాలు. మరి నదిలో నీళ్లు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్లు వెళ్తూ ఉంటే గుడ్లప్పగించి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా, వర్షాకాలం వచ్చింది అంటే సీజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3కు వచ్చినాం, అది రావడం జరిగింది. అట్లాగే కాళేశ్వరానికి సంబంధించి కూడా, అంటే కృష్ణానదికి సంబంధించి మాట్లాడినప్పుడు మా పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా 3 జిల్లాలు. అదే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ నుంచి మీరు నిజంగానే నీళ్లు ఎత్తిపోసి ఉంటే అవన్నీ ఈ యొక్క నిర్వాకం జరగపోయి ఉంటే ఈరోజు ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి సుమారుగా 5 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క సాగునీటి కష్టాలు ఉండేది కాదు. ఇది వాస్తవం కాదా? అంటే మీరు సరి అయినటువంటి నిర్వహణ చెయ్యకుండా మీరు ఎంతసేపు డబ్బులకు కక్కుర్తిపడి అవినీతికి పాల్పడుకుంటూ మీ దృష్టి అంతా ఎంతసేపు చూసినాం కదా. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలి, ఏ భూములు కబ్జా చేయాలి, ఎక్కడ ఏ విధంగా దోపిడీ చేయాలి, ఎట్లా లిక్కర్లు సంపాదించాలి, మీ ధ్యాస అంతా దానిమే ఉన్నది. ఇక ఒక్కొక్కరు లెక్కలు బయటకు వస్తాయి కదా, ఇప్పుడు కొందరిగా వచ్చినాయి. మీరు చెయ్యలేక శర్వాలు చేసి ఇలా దొంగనట్టుగా ఇలా మేమేదో వర్షాలు కురిపించలేదని, మేమేమో పంటలు ఎండబెట్టామని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి స్పష్టంగా ఎప్పుడైతే మన వడగండ్ల వర్షం కురిచి రైతుల పంటలు నష్టపోయడం జరిగిందో తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పంట నష్టం జరిగిందో ప్రతి రైతు వారిగా సర్వే నెంబర్ వైజ్ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం చెప్పడం జరిగింది. అది జరుగుతూ ఉంది. మేము కూడా స్వయంగా ఫీల్డ్ పోయి చూసి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది, అది కంప్లీట్ కాలేదు. సో ఎప్పుడు ఆ రిపోర్ట్ రాగానే 100% రైతులకు జరిగినటువంటి పంట నష్టాన్ని 100% రైతుల ఖాతాకు జమ చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే ఏదో చేయని విధంగా, అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు 4 రోజులకే మరి ఈ లెక్క ప్రకారం మాట్లాడితే అంటే రాజకీయాలు అందుకోసం మాట్లాడతారు. మరి మీరు చెప్పేది మాట్లాడేది రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ ఉంటే మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాల్లో అంటే అధిక వర్షాలు వచ్చి, తుఫాన్లు వచ్చి, కరువులు వచ్చి రైతాంగ పంట నష్టమైన సందర్భాలు 10 సంవత్సరాల్లో నాకు తెలిసి సుమారుగా 4-5 సంవత్సరాలు ఆ పరిస్థితి ఉండేది. మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా? పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా, వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది. అంటే ప్రభుత్వమే, ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే, వైఎస్ఆర్ పిల్లలు కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి, అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది.
అది మీరు 10 సంవత్సరాలు చేయలే, ఏ రోజు పంట ఇవ్వలే. ఇలా ఏదో ఆ మాట అనకూడదు కానీ ఏదో మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది, సామెత ఉంది. ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 100% మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల గురించి మాట్లాడినది హక్కు లేదు. ముట్టడిస్తాం అంటున్నారు. మరి నిజంగానే ముట్టడించే పరిస్థితి వచ్చింటే మీరు 10 సంవత్సరాల కింద చెప్పింది ఏ ఒక్కటి అమలు చేసిండ్రా? ఆ రోజున మా మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని మాట్లాడింది. ఎన్ని 10 సంవత్సరాల కింద ఏ ఒక్క హామీ నిలబడదా? ఇక మళ్ళీ మాట్లాడితే మళ్ళీ రేపు పాడిందే పాడరా పాస్మన్ దాస్ అన్నట్టుగా మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. అంటే ఇక రైతులకు ఎక్కడ పోయినాము, దళిత 3 ఎకరాలు ఎక్కడ పోయా, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది ఎన్ని సంవత్సరాల క్రితం? 10 సంవత్సరాలు చేసినప్పుడు దాకా. సో కాబట్టి మీకు ఇవన్నీ మాట్లాడేటువంటి నైతిక అర్హత మీరు ఎప్పుడో కోల్పోయినారు. చిన్న భిన్న చేయడం జరిగింది. వరేసుకుంటే ఊరే, ఇదే మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్లో వాటర్ ఫుల్ ఉండి 2000 ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 2021-22 సంబంధించి కృష్ణానదిలో శ్రీశైలంలో నిండా నీళ్లు ఉండి కూడా వరేస్తే ఊరి అని చెప్పని నీళ్లు మొత్తం కిందకి వదిలేసారు. ఖరీఫ్ పంట కూడా వాటర్ ఇవ్వలే, ఖరీఫ్కి వెళ్ళి రబీకి ఇవ్వలే. నేను సాక్ష్యం, ఇది కాదని చెప్పగలరు. హరీష్ రావు ఏ గడ్డి కోసినావు నువ్వు అన్నాడు, ఇరిగేషన్ మంత్రిగానే ఉన్నావు, ఏం చేసుకుంటూ ఉన్నావు? మరి ఏదో అంటే మీకు ఒకటి బాకా ఉదేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పని ఏది మాట్లాడినా చెల్లుబాటు అనుకుంటే పొరపాటు. హరీష్ రావు ఒకసారి వెనక్కి తిరిగి చూడు, మీరు చేసినటువంటి కార్యక్రమం ఏం చేసినా ఒకసారి పరిస్థితి అర్థమవుతుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ రైతులు బాగుండాలనే కోరుకుంటుంది. తెలంగాణ రైతులు, తెలంగాణ రైతాంగం బాగుండాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తేనే సాధ్యమవుతుందనే మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. రైతాంగం బాగుండాలని, రాష్ట్రం పచ్చగా ఉండాలని ఇచ్చింది. మీరు దాన్ని ఆసరా చేసుకొని మీరు ఆడిందాట పాడిందా పాడైంది ఒకరొకరు ₹1,000 కోట్ల, ₹100 కోట్ల పడగలు ఎత్తి కార్యక్రమం చేసిండ్రు. అట్లాగే ఈ రోజున మరి కేసీఆర్ వరి వేసుకుంటే ఊరే అన్నాడు కదా, ఎర్రవల్లిలో 800 ఎకరాలు వచ్చినాయినా ఆయన సొంత భూమిలో. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మీకు అందరు తెలుసు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 100 ఎకరాలు 150 ఎకరాలు మరి వరి జరిగింది, పంట చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది బాధాకరమే. మీరు ఏదో ఒకటి నోటికి అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇంతమంది చనిపోయి అంతమంది చనిపోయినటువంటి తప్పుడు కూతలు కూస్తే రుజువు చేస్తారా? గతాన్ని చెప్పాలా? గడిచిన గతంలో ఈ యొక్క రైతులు ఈ 10 సంవత్సరాల కాలంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారుగా 6,000 ఐ థింక్ 6,000 పైచిలకు రైతాంగం ఆత్మహత్య చేసుకోవడం 10 yearsలో 6,000 మంది గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో. మళ్ళీ ఎందుకు మాట్లాడలే అన్నాడు? అల్లుడే కదా, మేనల్లుడే కదా కేసీఆర్, అల్లుడే కాదు, ఎందుకు మాట్లాడలే మరి? అందుకే ఈ రోజున 100% రైతుల్ని కాపాడుకునే కార్యక్రమం మా బాధ్యత, మేము చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కమింగ్ ఖరీఫ్ సీజన్లో అంటే వచ్చే వర్షాకాలం నుంచి ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం పేమెంట్ చేసి ఇన్సూరెన్స్ మొత్తం అందరి రైతులకు అన్ని రకాల పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ చేసి అది కరువు వచ్చినా, వరదలు వచ్చినా, వడగండ్లు వచ్చినా ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం, క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు వీళ్ళు చేసిండ్రా? వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి రాష్ట్రం మొత్తం చూసినా, ఏ ప్రాజెక్టు కింద చూసినా 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడ అసలు నీళ్లున్నా కూడా, అక్కడక్కడ కొన్ని చోట్ల నీళ్లు ఉన్నా కూడా కాలువలకి బయట నీళ్ళు వస్తలేవు. మొత్తం టోటల్గా అదే జమ్ము మొలిసి మొత్తం పూడికొచ్చేసి నీళ్ళే పెట్టుకో అంటే మెయింటెనెన్సే చేయలే. టోటల్గా ఎక్కడ కూడా లైనింగ్ కూడా చేయలే, మెయింటెనెన్స్ చేయలే. నీళ్లున్నా ఎండిపోయే పరిస్థితి ఉన్నది కొన్ని చోట్ల. మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన
1,81,000 కోట్లు ఖర్చు పెట్టింది. వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎన్ని? వాళ్ళు 17 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పి మాట్లాడి ఇచ్చింది ఎంత అంటే అతి కొద్దిగా. మరి ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 10 సంవత్సరాలు అయింది, 10 years. మరి రైతులపైన శ్రద్ధ ఉంటే మరి ఇద్దరు చేదోడు బాదోడు ఉన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ చేతులు కలుపుకున్నారు కదా. అది జిఎస్టీ చట్టమైనా, రైతుల చట్టాల గురించి సందర్భమైనా, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎప్పుడైనా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎప్పుడైనా అన్నిటి సపోర్ట్ చేసింది కదా. మరి ఎందుకు పాలమూరు ప్రాజెక్టుకు మీరు పర్మిషన్ తెచ్చుకోలేకపోయినరు? ఎందుకు ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయినరు? మరి కాలేజ్ ఎట్లా పూర్తి అయింది? పూర్తి కాలే, స్టిల్ అది కూడా ఇన్కంప్లీటే. మరి పాలమూరుకు సంబంధించి సుమారుగా 18 లక్షల ఎకరాలకు వచ్చేది, ఎందుకు పూర్తి చేయలేకపోయినరు? ఎక్కడ కూడా 20%. ఆదరాబాదరగా అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ పోయి ఇగో జాతికి అంకితం చేస్తున్నాం అని పాలమూరు ప్రాజెక్టు ఒక మోటార్ పంప్ ఆన్ చేసి నీడుకు మరిచ్చారు. ఎంత అది? 1 TMC. అది ఒక చుక్క కూడా బయటకు పోలి ఇప్పటిదాకా పోదు కూడా. మొదటి లిఫ్ట్ నుంచి రెండవ లిఫ్ట్కు నీళ్లు పోవడానికి అవకాశం లేదు, కాలువలే పూర్తి కాలే. ఎక్కడ అసలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పటిదాకా కాలువలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేనే లేదు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దగ్గర 1,00,000 కోట్లు కావాలి. ఇప్పటిదాకా ఖర్చు పెట్టి కేవలం 25,000 కోట్లు. ఎక్కడెక్కడైతే బాగా ఆదాయం వస్తుంది అనుకున్నారో వాటికి మాత్రం పెట్టారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, హరీష్ రావు ముందుకు వస్తావా? ఏ రచ్చకట్ట కాడికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఏ రచ్చకట్ట కాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజానా పట్ల ఉందా, దోపిడీ పట్ల ఉందా? హ్యాబిట్స్కి వస్తావా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తావా, ఇంకెక్కడికి వస్తావా? నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేటు చెప్పు, టైం చెప్పు, డేటు టైం వస్తా చెప్పు, నేనే వస్తా స్వయంగా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. యావత్ రాష్ట్ర ప్రజలు చూసే విధంగా. లంగ మాటలు లంగ కూతలు కూసుకుంటూ ఈ రోజున తప్పుడు అంటే ప్రజల్ని తప్పుదో పడిచే కార్యక్రమం చేస్తూ మొసలి కన్నీరు గారుస్తూ మీరేదో పొడిచినట్టుగా రైతులకు మొత్తం ఆదుకున్నట్టుగా ఈ రోజున ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలు కాల్చి తద్వారా మీరు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకా మీకు ఆ నైతిక అర్హత లేదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాలే, పాత ప్రాజెక్టుల నిర్వహణ లేదు. ఆ నెట్టెంపాడు తీసుకున్నా, భీంబాను తీసుకున్నా, ఇటు నల్గొండ జిల్లా సొరంగం గురించి తీసుకున్నా, ఎక్కడ కూడా 10 సంవత్సరాలైనా మీరు టన్నెల్ పూర్తి చేయలే నల్గొండ సంబంధించి. మళ్ళీ ఆ నీళ్ళు వస్తే ఆ 3,50,000 ఎకరాల నీళ్ళు వస్తే అవి రైతుల పొలాలు కాదా వచ్చేది? ఎందుకు మాట్లాడుతుంది? మరి ఇప్పుడు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఆదాయం వచ్చి అప్పులు వచ్చాయి 18 లక్షల కోట్లు సుమారుగా. సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా కొంత అటు ఇటుగా 18 లక్షల కోట్లు 10 సంవత్సరాల కాలంలో. మరి ఎవరు ఉద్ధరించారు? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడేమో ఉద్యమ సందర్భంలో ఆంధ్రాని ఆడిపోసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దాన్ని కట్టుబడి ఉన్నారా? దీని ద్వారా లబ్ధి పొందింది ఎవరు? ఈ ప్రాజెక్టుల పరంగా లబ్ధి పొందింది ఎవరు? మీరు, మీ నాయకులు, మీ ప్రభుత్వం కాంట్రాక్టర్ కాదా? ఈ దోపిడీ జరగపోయి ఉంటే రైతుల అప్పులు పూర్తిగా మాఫీ అవ్వు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తవు, నిరుద్యోగ భృతి వచ్చేది, అందరికి ఉద్యోగాలు వచ్చేది. వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ఈ రోజున. అట్లాగే ఇక మేడిగడ్డ ప్రాజెక్టు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు అధికారులు ఉన్నప్పుడే అక్కడ గోదావరి నీళ్లున్నా
మేడిగడ్డ కుంగిందనే సుమారుగా అనుకుంటే 40-45 రోజులు మీరు పంపింగ్ స్టాప్ చేసారు. ఇప్పుడు మమ్మల్ని పంపింగ్ చేయమంటున్నారు. వాస్తవం కాదా ఇది? ఒకసారి రికార్డ్ చెక్ చేసుకో హరీష్ రావు. అట్లాగే ఈరోజున ఏ ఒక్కటి కూడా చక్కగా చేయకుండా మళ్ళీ మా పైన నిందలేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజున మా ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తయింది. మీరు అప్పుల చిప్పను బంగారు పళ్ళెంలో అధికారాన్ని అప్పచెప్పిన మాట్లాడారు ఇదే హరీష్ రావు. తీరదల బంగారు పళ్ళెం మూట ఇప్పి చూస్తే ఏముందో చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల చిప్పను మాకు అప్పచెప్పి 3 నెలలకి ఎక్కడ పోయా మీ 6 గ్యారంటీలు అని మాట్లాడితే కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలనా? అంటే మీకు అంత బలుపా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? మీరు చెప్పింది వేదం అనుకుంటారా? ఎట్లా మాట్లాడతారు మీరు ధనిక రాష్ట్రం ఉండి 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి మరొక 8-10 లక్షల కోట్ల రాష్ట్రం ఆదాయం వచ్చి ఇంత వచ్చినా మీరు చేయలే. ఇన్ని వచ్చినా కూడా మీరు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల స్కీములు కావచ్చు మాకు ఏమి చేయలే. 3 నెలలు కాలేదు, ఎక్కడికి వెళ్ళినా అయినా కూడా ఇప్పటికే 4 గ్యారెంటీలు శ్రీకారం చుట్టడం జరిగింది. 5వది కూడా మొన్ననే డబుల్ బెడ్రూమ్ సంబంధించి అది కూడా మొదలైంది. అంటే మీరు ఇటువంటి విపత్కర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దివాలా తీసే పరిస్థితి అప్పచెప్పిన తర్వాత కూడా మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం కదా. ఇది వాస్తవం కాదా? రా, ఎక్కడికి వస్తావు? ఏ చౌరాకు వస్తావురా? చౌరస్తాకు వస్తావురా? డిబేట్కి రెడీ ఉండు. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని పక్కదో పట్టేటువంటి మాటలు మానుకొని నిజాయితీగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. మీరేదో ఉద్ధరించినట్టుగా 3 నెలలకే మేము జరగొట్టినట్టుగా మీరు ఉద్ధరించినవన్నీ ఒక్కొక్కటి బయట తీస్తున్నాం కదా. ఇప్పుడే కదా మొదలైంది. ఇక ముందు నువ్వు అసలు ఆటంగా ముందర ఉంది. ముందు ముసళ్ళ పండుగ. ఒక్కొక్కరి బండారం బయటపడతా ఉంటే ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ? ఆనెస్టీ ఉండాలి. మాట మాట్లాడితే నిజాయితీగా మాట్లాడాలా, చిత్తశుద్ధి ఉండాలా, నిజం చెప్పే ధైర్యం ఉండాలా. చెప్పగలుగుతారా మేము తిన్నామని? మేము చూసుకొని చెప్పగలుగుతారా మీరు? దోపిడీ వాస్తవం కాదా? అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అయినా అవినీతికి సంబంధించి అయినా మీరు చేసింది ఏంది, మేము చెయ్యింది ఏంది, ఏ లెక్క ప్రకారం? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్. నీ సిద్దిపేటకు రమ్మని వస్తాం, డేట్ టైం చెప్పు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని ప్రజలను ఎన్నికల కోసం దిగజాడు రాజకీయాలు మానుకోవాలని ఇదో కలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ ఏర్పడిన వెంబడే కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా పాలమూరు రంగారెడ్డిది కర్వెనల్లో ఆ రోజు స్టార్ట్ చేస్తూ నేను కూర్చొని దీన్ని కంప్లీట్ చేస్తానని చెప్పారు. మరి ఈరోజు 10 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పుడు దాని మీద ఏమాత్రం ఆలోచన చేయలేదు. అప్పటికి అంటే దక్షిణ ప్రాంతమైనటువంటి ఈ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాను వలసల జిల్లా అని చెప్పేసి కొన్ని 100 సార్లు 1000 సార్లు చెప్పినలే తప్ప దానికోసం చేసినటువంటి సందర్భం అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కానీ, అదే ఇప్పుడు చెప్తున్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు అప్పుడు ఉన్నప్పుడు చెప్పినారు, మేమన్నీ చేస్తాం, దక్షిణ ప్రాంతం మహబూబ్నగర్ నాకు చాలా ప్రేమ అని చెప్పి నేను కాలువల చుట్టూ తిరుగుతున్నా అని చెప్పినారు. కానీ ఈ రోజు కూడా అక్కడ నీళ్లు పారించడానికి ఏమాత్రం సహకరించలేదు. ఒక మోటార్ మాత్రమే ఎలక్షన్ బిఫోర్ మరి 2023లో మరి ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో, ఆ ప్రపంచానికి తెలిసినటువంటి దాని నుంచి ఓట్లను రాబట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంగా అక్కడ మోటార్ను స్టార్ట్ చేసి మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో స్టార్ట్ చేసి వెళ్ళడం జరిగింది. అది ఈ రోజు కూడా నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు మా మంత్రి గారు చెప్పినట్టుగా ఒక టీఎంసీ కాదు కదా,
అర టీఎంసీ పావు టీఎంసీ కూడా బయటికి పోస్తే అక్కడికి ఏదైనా పొలాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆ కాలువల ద్వారా అంటే మామూలుగా వర్షాలు వస్తే ఎట్లా పోతాయో మళ్ళీ వెళ్ళేసేసి అదే కృష్ణాలో మళ్ళీ కలుస్తుంది తప్ప ఇక్కడ పొలాలకు పారేటువంటి చేయలేదు. దాని మీద ఇప్పటికి మేము 28 కోట్ల రూపాయలు 28,000 కోట్ల రూపాయలు పెట్టినాము, ఇది పెట్టినామని చెప్తున్నారు. కానీ రైతులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే చాలా మటుకు అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్ చేస్తాము, ఇన్కంప్లీట్గా ఉన్నాయి, మేము కంప్లీట్ చేసినామని చెప్పినారు. ఒకటే చెప్తాను, చిన్న విషయము, 178 కోట్ల రూపాయలు మరి అప్పు చేసి ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మేము పెట్టినామని చెప్పినారు. ఈ రోజుకు ఒక 5 లక్షల రూపాయలకు ఒక చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం. 5,02,662 రూపాయలు ఒక రైతుకి ఇచ్చినట్లయితే ఈరోజు 6 సంవత్సరాల కిందనే మరి అక్కడ ఉన్నటువంటి 34,000 ఎకరాలు పారేది. 178 కోట్లలో వాళ్ళు ఇప్పటివరకు అప్పులు అంటే వరల్డ్ బ్యాంక్లో తీసుకొచ్చినారు, ఎక్కడెక్కడ తీసుకొచ్చినారు, అప్పులు అయితే చేసినారు, దానికి వడ్డీ కడుతున్నారు తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదు. రైతులకు ఇంకొకటి కూడా ఏం చేశారంటే ఎల్ఏ పేమెంట్ ల్యాండ్ యాక్విజిషన్ చేసి దానికి ఇప్పటి వరకు కూడా డబ్బులు రాలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలా జరిగిందని చెప్పేస్తే అవి తొందరగా క్లియర్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగినది. అంటే ఈ విధంగా రైతులను వదిలేసినారు. రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు ఇప్పుడు వారికి ఎవరైతే మరి ఆ సచివాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పినారో ఈ పాలమూరు తరఫుకెళ్ళి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల తరఫుకెళ్ళి మేము చెప్తా ఉన్నాం, వారికి ఆ అర్హత లేదు. ఎందుకు లేదు అని అంటే మరి చేసి చూపించాల్సింది, కుర్చేసుకొని చేస్తామన్నటువంటి అయినా మరి లేడు, చేయలేదు. 10 సంవత్సరాలు అయిపోయింది. 1,000 కోట్ల రూపాయలకి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి రైతు కూడా దానికి బాధ్యులై మరి అప్పు తీర్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినది తప్ప చిత్తశుద్ధి లేక చేయలేదు. అందుకే ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిందని చెప్పేసి ఖచ్చితంగా మరి అది ఇప్పటికి కూడా అది నేర్చుకొని మరి ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి దానికోసానికి ఈ రైతులకు ఏదో చేస్తామని చెప్తున్నారు. అది శుద్ధ దండగా మరి మీకు అందరికి కూడా తెలిసినటువంటిది. కాళేశ్వరం ఎలాగో ఉంది, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఏ విధంగా చేసిండ్రు అందరికీ తెలిసినటువంటిదే. మరి ఇప్పటికి కూడా ఇట్లాంటివి చూసి ఇంకా కామ్గా ఉంటే కనీసం ప్రజలు క్షమిస్తారేమో తప్ప ఇంకా మేము అల్లరి చేస్తామని చెప్తే మాత్రం దానికి ఉపయోగం కూడా లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా నీళ్లు రావడం కోసానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, మరి వాస్తవంగా పాలమూరు రంగారెడ్డికి కుర్చేసుకొని కూర్చున్నామని ఏ మాత్రం పర్మిషన్స్ లేకుండా నేను స్టార్ట్ చేసినామని చెప్తున్నావు, ఎక్కడిదక్కడ వదిలేసిపోయినావు, డబ్బులన్నీ వృధా అయిపోయింది. అప్పులు మాత్రం మన తెలంగాణ రాష్ట్రం దానికోసం కట్టాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. 1 ఇయర్ బ్యాక్ కాదు, వారు చెప్పినప్పుడు 9 ఇయర్స్ బ్యాకే చెప్పినారు. చూసి అలసిపోయినాం, ఇంకొస్తుంది అనుకున్నాం. రైతుల తరఫుకెళ్ళి ఎన్నోసార్లు ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు రాలేదని చెప్పినాం, అవి ఇవ్వలేదు. వాళ్ళ అసమర్థతకు అదే నిదర్శనం. రైతుల మీద ప్రేమ ఉంది అని చెప్తున్నారు. రైతులు భూములు కోల్పోతే వాళ్ళు పంట పొలాలు పండించుకోవడానికే కదా చేసేది, వాళ్ళకే డబ్బులు ఇవ్వలేదు. వేలాది లక్షలాది మంది కోసం మరి ల్యాండ్ కోల్పోయినటువంటి ఆ రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. నీళ్ళు ఇస్తారా ఇయ్యరా వేరే విషయం, ఆ ల్యాండ్ కోల్పోయినటువంటి వ్యక్తులకు ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చేసేసి వదిలిపెట్టిన దాన్ని చేయడానికి మరి ముందుకు వచ్చినారు. మీరు చెప్పిన దానికి ఒక్కొక్క దానికి చెప్తానండి. నాకు కూడా ఒక బాధ్యత ఉంది. నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి వచ్చినాను చాలా సార్లు, కొన్ని వందల సార్లు అదే హరీష్ రావు గారికి, అదే కేటీఆర్ గారికి కూడా, ఎందుకంటే చాలా సార్లు వాళ్ళు మంత్రి దగ్గరికి పోయి కలిసినప్పుడు మా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి 100 సార్లు మొరబెట్టుకున్నా. అందుకే వదిలేసి వచ్చేసిన. మా రైతులకు ఇబ్బంది అవుతుందనే వదిలేసి వచ్చినా. ఇన్ని రోజులు నోరు లేపలేదు అనుకోకండి, నేను మీరు అడిగినారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. రైతులను ఇబ్బంది పెట్టినారు కాబట్టి వదిలిపెట్టేసి వచ్చిన. బిజినెస్ చేయడం కోసం కాదు, ఎవరినో ముంచడం కోసానికి రాలేదు. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినాం. ఈ రోజు కూడా పెండింగ్ ఉంది, రికార్డెడ్గా చూపిస్తాను నేను. ఈ రోజు 40 కోట్ల రూపాయలు ఆ రైతులు ఏమవ్వాలి భూమి పోగొట్టుకుంటుంటే, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న 3-4 రోజుల కింద గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మంత్రి గారికి కూడా చెప్పినాం, ఇది తొందరగా క్లియర్ చేద్దామని చెప్పినారు. ఆ రైతుల తరఫుకెళ్ళి మేము ఎప్పటికైనా కూడా పోరాడతాం, రైతులకు చేయాల్సిన మేలు జరగాలి. అందుకే చెప్తున్నాను, వారు సచివాలయం గురించి వచ్చి ముట్టడి చేస్తామని చెప్తే ఈ రైతులందరూ వారిని ముట్టడి చేయాలి. ఇక్కడికి వచ్చి చాలాసార్లు కల్వకుర్తికి వచ్చిండ్రు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ అడగడం జరిగింది. మాబ్నార్కి వస్తే అడగడం జరిగింది, వారి ఆఫీసుకి ఇంటి దగ్గర పోయి కూడా రైతులు పోయి అడగడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వలేదు, ఏం అన్యాయం చేసిండ్రు? ఎస్
వాస్తవమే, మీరు చెప్పినది నేను ఒప్పుకుంటాను. 100% వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ డబ్బులు కూడా వారు ఇస్తామని చెప్పి కూడా చెప్పినారు. అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు. వారి దగ్గరికి ఆ రిపోర్ట్ వెళ్ళినది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు మభ్యపెట్టి పరిపాలన చేసి ఏమన్నారు, గతంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము అంటే ఏమంటారు, శుద్ధపూసలో మేము అన్నట్టుగా మాకు 1,50,000 కోట్ల అప్పు ఉంది, 2 లక్షల కోట్ల అప్పు ఉందని మాట్లాడలేదా? మొత్తం రాష్ట్ర అప్పు వాళ్ళ అధికారులు దిగిపోయేంత వరకు 2 లక్షల కోట్ల అప్పు ఉంది, 1,70,000 కోట్ల ఉంది అని మాట్లాడలేదా? వాస్తవా కాదా? మరి తీరా మొన్న బడ్జెట్ లెక్కలు చూసిన తర్వాత ఏం లెక్కకు వచ్చింది కరెక్ట్గా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే వారి నాయకత్వంలోనే బట్టి విక్రమార్క గారు మొత్తం టోటల్గా పూస కూర్చున్నట్టుగా విడమర్చడం జరిగింది. మొత్తంగా 7,11,000 కోట్ల రూపాయలు, అంటే బడ్జెట్ లెక్క ప్రకారం 7,11,000, విద్యుత్ సంస్థల లెక్క 81,000 కలిపి టోటల్గా ఆల్మోస్ట్ 8 లక్షల కోట్ల అప్పు. అందుకే అటు అప్పులో చిప్ప చూపించారు. అందుకనే కదా ఈ బాధలు పడతా ఉన్నారు. అంటే దీనికి మొత్తం కారకులు వాళ్ళైతారా మేమైతామా? 1 సెకండ్, శంకర్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుకోవచ్చు. ఈనాటి పత్రికా సోదరుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు దొంగే దొంగ అన్నట్టుంది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. హరీష్ గారు పెద్ద ఆర్థిక నేరగాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ప్రాజెక్టుల మంత్రిగా ఉండి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి అన్ని ప్రాజెక్టులలో దోసుకున్న మంత్రి రేపు ఒక 6 నెలల తర్వాత తేలబోతుంది. కాబట్టి ఇవాళ శ్రీరంగ నీతులు పలుకుతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రైతులు ఎవరు నమ్మరు. ఎందుకు సచివాలయాన్ని ముట్టడిస్తావు? ఖమ్మం మిర్చి రైతులను బేడీలేసినందుక, నేరెళ్లపల్లి రైతులను చంపినందుక సచివాలయాన్ని ముట్టడిస్తావు? మీరు గతంలో పంట పండిస్తే కొనుగోలు చేయలేని పరిస్థితి, రైతులు పంటను కాల్చుకున్నారు. వరి కల్లాలలో మీరు గన్ని బ్యాగులు వేయలేని పరిస్థితి మీ ప్రభుత్వం అప్పుడు. మేము ఎన్నోసార్లు రైతుల తరపున పోరాటం చేస్తే ఈరోజు రైతులు సుఖంగా ఉన్నారు. ఇవాళ రైతులు ఎక్కడ ఆందోళన లేదు. మీ చెంతన చేరడానికి సిద్ధంగా కూడా లేరు రైతులు, మీరు ఆందోళన చేస్తే కూడా. అంటే మీరు దక్షిణ తెలంగాణలో ఒక్కసారి కేసీఆర్ ఎంపీగా వచ్చినప్పుడు పాలమూరు జిల్లా, వలసల జిల్లా, పాలమూరు జిల్లా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నిధుల పరంగా నష్టపోయిందని చెప్పి ప్రగల్భాలు వలికి ప్రలోభ పెట్టి ఎంపీగా అయ్యి పూర్తి స్థాయిలో మీరు పాలమూరు జిల్లాను అన్యాయం చేసిర్రు, దోపిడీకి గురి చేసిర్రు. మీ ప్రభుత్వానికి 2 సార్లు పాలమూరు బిడ్డలు అవకాశం ఇస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ నిర్వీరపోతుంది. చాలని నిధులు కేటాయించిన నిధులను దోచుకొని మీరు ధనవంతులుగా, మీరు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ధనవంతులుగా మారేదిగా తప్ప ఆ దరిద్రం పోలే. పాలమూరు జిల్లాకు ఒరిగింది ఏం లేదు, పాలమూరు రైతులకు ఒరిగింది ఏం లేదు. ఇవాళ మీరు కరివేనలో 2015లో ఓ రాయి కొట్టినవు, ఒక 30% అయింది. ఇవాళ అప్పుల కుప్ప అయింది. రైతులకు ఏం మేలు జరిగిందో చెప్పండి. ఇవాళ 5 లిఫ్టులు అన్నారు, 6 రిజర్వాయర్లు అన్నారు. ఒక్క రిజర్వాయర్ కూడా నువ్వు పూర్తి చేయలే ఇప్పటి వరకు. 8 ఏళ్ళు 9 ఏళ్ళ కాలంలో ఒక రిజర్వాయర్ కూడా పూర్తి చేయలే. మీరు కమిషన్లు దండుకున్నారు. అది త్వరలో కూడా పూర్తి విచారణ జరుగుతుంది. తప్పకుండా ఎవరు ఏం చేసిర్రో, ఎవరు తెలంగాణను మోసం చేసిర్రో, ఎవరు రైతుల మోసం చేసిర్రో, ఎంత చిలక పలకలు వలుకుతుండ హరీషు. నీ ఆయంలో
ఒక్క రైతునన్నా వల్కరించిరా మీరు? ఒక్క రైతు దగ్గరన్నా పోయి పరామర్శించిరా గతంలో మీరు ఎప్పుడైనా? 3 నెలలకే అధికార దహం ఇవాళ తట్టుకోలేకపోతున్నారంటే ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశం, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 90 రోజులలో ప్రజలు మెచ్చే విధంగా, తెలంగాణ సబండ జాతి మెచ్చే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే మీరు జీర్ణించుకోలేక ఒక జైలు శిక్షలు పొందడానికి శురువైంది. మీ మరదలు ఆల్రెడీ జైలు శిక్ష తీసుకుంటుంది. తర్వాత మీరు రెడీ ఉండాలి. ఇలా ఏదో పలికినంత మాత్రాన ఏదో శుద్ధ పూసలు అని చెప్పుకుంటే ఈ తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని 10 ఏళ్ళు దోపిడీ చేసుడు దుర్మార్గులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా? మీరా సచివాలయాన్ని ముట్టడిచ్చేది? త్వరలోనే మీ ఇండ్లు ముట్టడిస్తారు, అధికారులు ముట్టడిస్తారు. తయారుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పారిపోకుండా ఉండాలని చెప్పి నేను నిజంగా రైతుల తరపున అనుకోండి, పాలమూరు బిడ్డగా అనుకోండి, షాద్నా నియోజక ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నా. పచ్చి మోసం చేసింది మీరు కాదా? లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ తెస్తామని చెప్పింది మీరు కాదా? ఒక్క కపీషడ్, ఒక శంషడ్ మట్టని వేసిరా? కనీసం ఒక ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చిరా? మీరు దుర్మార్గులు, మీ దుర్మార్గమైన కుటుంబం. ఇవాళ చైతన్యవంతులైన రైతులు కూడా, ఈ తెలంగాణ బిడ్డలు కూడా అందరూ మీ యొక్క పరిపాలన అందరికి అర్థమైంది కాబట్టి ఇక కాచుకోండి. మీరు మీ కుటుంబాలు, మీ గృహం మీద, మీ ఇండ్ల మీద దాడులు జరగకుండా చూసుకోండి. అంతే తప్ప సచివాలయాన్ని ముట్టడిస్తారా? మీరు సచివాలయాన్ని ముట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి అవకాశం కూడా ఇయ్యరు. మా ముఖ్యమంత్రి వర్యులు మొన్ననే మాకు వర్షాకాలం తర్వాత అధికారం వచ్చింది, ఇంతనన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. మొన్న ఏదో రాళ్ళు పడ్డాయంటే మా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పోయి పరిశీలించడం జరిగింది. దాన్ని అధికారులకు, వ్యవసాయ శాఖ మంత్రులకు, వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఒక నష్టపరిహారం అంచనా వేయండి, రైతులకు మనం ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించమని చెప్పారు. దానికి ముఖ్యమంత్రి వర్యులు కూడా త్వరలోనే పంట నష్టం చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, ఇలా తెలంగాణలో భాష ఉంది, మొగను కొట్టుకొని ముత్తుకుంది అన్నట్టు ఉంది ఇలా శాస్త్రం. కాబట్టి అట్లా కాదు. మీ అవకాశం సచివాలయాన్ని ముట్టడిచ్చే అవకాశం రాదు, ధర్నాలు చేసే అవకాశం కూడా రైతులు మీకు ఇయ్యరని చెప్పి ఈ సభాముఖంగా ఈ సమావేశంలో చెప్తా ఉన్నాం. మనోబలం ముఖ్యం, అక్కడ సంఖ్యాబలం కాదు, ఇక్కడ సంఖ్యాబలం కాదు. వాళ్ళందరు ప్రజాప్రతినిధులు ఆ గడచిన 10 సంవత్సరాల్లో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం జరిగింది. నేను వాస్తవంగా కేరళ పోయి వచ్చిన, సంబంధిత పంచాయతీ శాఖ మంత్రి ఉండి ఆనాటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, యాక్చువల్గా బడ్జెట్లో నిధులు కేటాయించాలి అంటే ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, జెడ్పీటీసీలైనా వాళ్ళు కాస్తో కూస్తో పనులు చేస్తే సంవత్సరాల తర్వాత బిల్లులు పేమెంట్ కదా, 100 కోట్ల 1000 కోట్ల రూపాయల బిల్లు పేమెంట్ అయినాయి. చిన్న గ్రామ పంచాయతీ సంబంధించినట్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాదు కాల ఇలా క్యాంపులు పెట్టేసి తాయిలాలు చెంత మాత్రం ఓట్లేస్తారా? తెలుస్తుంది కదా, 2 డేసే కదా. 2014 నుంచి 2018 వరకు, అంటే ఐ థింక్ 2015లో 2015లో పంచాయతీ మంత్రి, 2018 3 సంవత్సరాలు ఉన్నాం. నేను వచ్చిన తర్వాతనే గతంలో గ్రామ పంచాయతీలకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ పర్ హెడ్ 500 రూపాయలు ఇచ్చేది గ్రామ పంచాయతీ నిధులు. నేను పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 500 రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది. ఆ మాత్రం మనం పెంచడం జరిగింది. సుమారుగా మొత్తం ఐ థింక్ 8000 గ్రామ పంచాయతీలు ఉంటే పంచాయతీ సెక్రటరీలు 3000 ఉండేవి. అటువంటిది గ్రామ పంచాయతీ 4000 పెంచి మొత్తం 12,000 గ్రామ పంచాయతీ చేసి
3000 పంచాయతీ సెక్రటరీ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా 9333 ఆల్మోస్ట్. అంటే ఆ రిక్రూట్మెంట్ చేసి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కడుపు తెంచుకుంటే కాలు మీద పడుతున్న సామెత ఉంది. ఆ సందర్భాల్లో ఎన్నో అనుభవించినాం. అయినా కూడా ఒక సందర్భంలో అంటే దిగమింకున్నాం. ఎందుకు తెలుసా? శాతగాక కాదు. ఆనాడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి కొందరు సీమాంధ్ర సరే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం. ఈ ప్రభుత్వం పడిపోవాలా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఫెయిల్ కావాలనే దృక్పథంతో ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నా కోసం నీ కోసం, తెలంగాణ రాష్ట్రం నిలబడాలా, నిలదొక్కువాలా, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలా అనే ఆలోచనతోటి అన్ని దిగమింగుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు గతంలో కూడా చెప్పిన అదే అందుకే బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ చెప్పకూడదేమో కానీ 8 పర్యాయాలు ఫోన్ చేసినా నేను నా సీఎం గారు మాట్లాడతారు చెప్పినా నేను మాట్లాడానని చెప్పేసి అప్పుడు స్థానిక సంస్థలు ఇండిపెండెంట్ పోటీ చేయడం జరిగింది. మాట్లాడదలుచుకొని మాట్లాడమని చెప్పారు. ఇలా 8 పర్యాలు ప్రయత్నం చేస్తే కూడా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఏదైతే మాట్లాడినో మీరు ఉన్నారు కదా, ఏం చేయలేనుకున్నప్పుడు ఉన్నప్పుడు నేను చేసిన కానీ చేసిన వినే పరిస్థితి లేదా. అందుకే అది డిక్టేటర్షిప్, నియంతృత్వం. అందుకే గోడల బద్దలు కొట్టింది. కొట్టిగా రాలే కదా. సహించే కాడికి సహించారు ప్రజలు కానీ నాయకులు కానీ, భరించే కాడికి భరించారు. ఇలా ఎందుకు వలస మొదలైనాయి? మీద కర్టెసీసు, మర్యాదలు, మంచి మర్యాదలు, కనీసం మినిమం రెస్పెక్ట్స్, ప్రజాస్వామ్యం ఉంటే ఈరోజు ఎందుకు వలస పడతారు? అంటే అఫెక్షన్, అటాచ్మెంట్ లేదు కాబట్టి నేను నాది, నా ఇష్టం, నా పార్టీ, నా రాజ్యం, నియంతృత్వం పోయిలు కాబట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. అధికారం పోయిన రోజు తెలుస్తుందని. ఇలాగే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. రామాయణం అంతా ఇందాక రాముడు సీతం కావాలంటగా, రామాయణం అంతా ఇందాక రాముడు సీతం కావాలంటే చెప్తే మీరు 10 సంవత్సరాల కింద చెప్పి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 8 లక్షల కోట్లు అప్పు తెచ్చి మరో 8 లక్షల కోట్లు ఆ రాష్ట్రానికి ఆదాయం వచ్చిన తర్వాత కూడా మీరు చేయలే. మీరు అప్పుల చిప్ప మా చేతికి ఇచ్చి 3 మాసాలు కాలేదు, ఇప్పటికే 4 గ్యారెంటీలు ఎన్ని ఇబ్బందులు చేసి కరువు చేసినాము, ఇయ్యాలే మొత్తం కాలేదంటే అయితే దానికి కారకులు మేమైతామా వాళ్ళైతారా? కనీసం కొంత ఆలోచన వాళ్ళకు అర్థం కావాలి కదా. అది ఎలక్షన్ల ముందు మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ వన్ సెకండ్ ఎలక్షన్ల ముందు మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ల ముందు మాట్లాడడం మన లెక్క ఏమని కనపడ్డది? అసెంబ్లీలో 2 లక్షల కోట్లే అప్పు, 2,20,000 కోట్ల అప్పు అనే కింద ప్రజెంటేషన్ ఆ విధంగా ఉన్నదా లేదా? అదే వాస్తవం అనుకున్నారు. తీరా చూస్తే ఏముంది? 8 లక్షల కోట్లు తేలింది. వడ్డీకి 60,000 కోట్లు కట్టాల్సి వస్తూ ఉంది. వడ్డీ కట్టడానికి అప్పు తేవాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ నిజాలా బద్దాలా? దీనికి అంతటి కారకులు వాళ్ళైతే మేమైతామా? ఎవరు దోషి? ఎవరిని దోషుల్లో పెట్టాలి? 10 సంవత్సరాలు మభ్యపెట్టి అస్తవ్యస్త పరిపాలన చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అవినీతి ద్వారా 1000 కోట్ల రూపాయల ఖజానా లూటి చేసి వాళ్ళతో పెద్ద మాతో పెద్దదా? అర్థం చేసుకోవాలి కదా మిత్రులు, మీరైనా ప్రజలైనా.